అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో దుష్కర్మ ఫలితం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని వేతాళుడు, రాజా, ఈ లోకంలో న్యాయం లేదు. నీవు సజ్జనుడివే అంటే మంచివాడివే, కానీ ఎవరో దుర్మార్గం తలపెట్టినందువల్ల ఏ పాపము ఎరుగని నీవు ఈ అర్ధరాత్రి వేళ ఈ విధముగా శ్రమపడుతున్నావు. ఒకరు చేసే పాపాలకు మరొకరు శిక్ష అనుభవిస్తారనటానికి నీకొక్క కథ చెబుతాను విను అంటూ ఈ విధముగా చెప్పసాగాడు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క చోట ఏం జరిగిందంటే, ఒక రాజు ఉండేవాడు. ఆయనకు తన భార్య అంటే మితిలేని ప్రేమ కొద్దీ ఆమె కోరిన ప్రతి కోరిక తీర్చేవాడు. ఈ విధంగా రాజు తన ప్రతి చిన్న కోరికను ఆజ్ఞగా శిరసావహించడం చేత రాణికి గారాబం జాస్తి అయినదంటే ఎక్కువైనది. రాను రాను ఆమె ఈ కోరిక తీరకపోయిందంటే నా ప్రాణాలు తీసుకుంటాను అంటూ రాజును అలా బెదిరిస్తూ ఉండేది. కోరికలు మహా దారుణంగా ఉండపోయాయి. అసలే రాజుగారి పంచప్రాణాల కన్నా ఎక్కువగా ఉంటున్న రాణి గర్భవతి అయినది. దానితో పాటు ఆమె కోరికలు కూడా పెరిగాయి. మామూలుగానే ఆమె కోరినదల్లా జరగనిచ్చే రాజు ఇప్పుడు మరింత ఉత్సాహంతో ఆమె కోరికలు చెల్లించాడు. రాణి నిండు చూలాలై ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న రోజుల్లో రాజును ఒక భయంకరమైన కోరిక కోరింది. తనకు మనిషి రక్తంతో స్నానం చెయ్యాలని ఉన్నదని ఈ ఘోరమైన కోరిక వినగానే రాజు చతికిలబడ్డాడు. అది చూసి రాణి, ఈ కోరిక తీరకపోయిందంటే నా ప్రాణం దక్కదు, నాతో పాటు నా గర్భంలో ఉన్న శిశువు ప్రాణం కూడా పోతుంది అన్నది. ఈ మాట వింటుంటేనే రాజుకు తన ప్రాణం పోయినంత పని అయినది. పాపం, ఆయన తన భార్యకు మగబిడ్డ పుట్టి తన వంశం నిలబెడతాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. అందుచేత ఆయన తన భార్య కోరిక తీర్చక తప్పలేదు. ఆయన ఆజ్ఞ మీద కొందరు వేటగాళ్ళు అరణ్యంలోనికి వెళ్ళి 100 మంది బిల్లులను పట్టుకుని రాజుగారి వద్దకు తెచ్చారు. రాజుగారు వాళ్ళ పైన లేని నేరాలేవో మోపి చిరచ్ఛేదానికి ఉత్తర్వు ఇచ్చాడు. దౌర్భాగ్యులైన ఆ బిల్లులు తలలు కొట్టించి వారి రక్తం అంతా ఒక చొలువరాతి తొట్టెలో పట్టించి రాజు తన భార్యను వచ్చి అందులో స్నానం చేయమన్నాడు. పరమానందంతో రాణి పరిగెత్తుకుంటూ రక్తపు తొట్టు దగ్గరికి వచ్చింది. రక్తాన్ని చూసింది. కెవ్వున అరిచి స్పృహ తప్పి పడిపోయింది. ఆ స్థితిలోనే ఆమెకు ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు మహా గారాబంగా పెంచుతూ వచ్చారు. వాడు 7 ఏళ్ల పిల్లవాడై ఉండగా ఒకనాడు ఒక ముసలిబిచ్చగాడు రాజద్వారం వెలుపల నిలబడి రాజును ఆయన కొడుకును బయటకు రమ్మనండి అని కేకలు పెట్టాడు. భటులు వచ్చి ఈ సంగతి చెప్పేసరికి రాజుకు పట్టరాని కోపం వచ్చేసింది. అయితే రాణి ఆయనతో, ఆ బిచ్చగాడు రూపంలో వచ్చినవాడు ఏ దేవుడైనా కావచ్చు, అబ్బాయిని తీసుకుని బయటికి వెళ్ళండి, ఇంతలో వచ్చే నష్టమేమిటి అన్నది. సరేనని రాజు తన కొడుకుతో సహా మేడ దిగి బయటి ద్వారం వద్దకు వెళ్ళాడు. రాణి పై అంతస్తు కిటికీలో నుంచి ముందుకు వంగి బయటకు చూస్తున్నది. బిచ్చగాడు రాకుమార్ని చూస్తూనే, ఈ కుర్రవాడి శరీరం నిండా రక్తం ఉన్నదేమిటి అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అదే క్షణంలో రాణి పైనుంచి కిటికీ నుంచి కింద పడి ప్రాణాలు వదిలింది. రాణి చనిపోవడంతో రాజుకు జీవితం శూన్యమనిపించింది. 100 మంది బిల్లులను అక్రమంగా చంపి పాపం చేసిన వాడిని కదా, ఇందుకు నా భార్య ఎందుకు శిక్ష పొందాలి? నేనే ముందు చనిపోయి ఉంటే ఆమె నాతో పాటు తప్పక ప్రాణాలు వదిలేది. అందుచేత ఆమెతో పాటు నేను కూడా మరణిస్తాను అని
రాజు నిశ్చయించుకున్నాడు. ఆయన అధికారులందరినీ పిలిచి, నేను ప్రాణత్యాగం చేసుకుంటున్నాను. నా కొడుకు యుక్త వయస్కుడు అయ్యేదాకా నా తమ్ముడి చేత రాజ్యపాలన చేయించండి అని ఆజ్ఞాపించి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకుమారుడు చూడటానికి అచ్చం తండ్రిలాగా ఉన్నప్పటికీ అతనికి తల్లి మనస్తత్వం వచ్చింది. అతని మనసుకు నిలకడ ఉండేది కాదు. అతని కోరికలు విడ్డూరంగా ఉండేవి. అతని చుట్టూ ఉండేవారు అతన్ని అర్థం చేసుకుని ఎంతో ఆదరంతో ఉండేవారు. ఆ కుర్రవాడు సాధ్యమైనంత వరకు ఎవరితోనూ ఎలాంటి సంబంధము పెట్టుకోకుండా ఏకాంతవాసిలాగా పెరిగాడు. తరచుగా అతని వేట నెపం మీద వేటగాళ్లతో అడవికి వెళ్ళేవాడు. అక్కడ తన పరివారాన్ని మోసం చేసి తప్పించుకుని ఒంటరిగా కొండలు అరణ్యాలు కలయి తిరిగేవాడు. అతని మనసు దేనికోసమో వెతుకుతున్నట్టుండేది. కానీ తనకేమి కావాలో అతనికే తెలియదు. రాజకుమారుడు పెద్దవాడయ్యేదాకా అతని పినతండ్రి ఒక్క పొళ్ళు రాకుండగా రాజ్యపాలన జరిపాడు. ఆయన రాజకుమారుడికి తగిన కన్యను వెతికి వివాహం చేద్దామని కూడా ప్రయత్నించాడు. కానీ ఎవరూ కూడా తమ కుమార్తెను అతనికి ఇవ్వటానికి ఒప్పుకోలేదు. ఆ కుర్రవాడు శాపంతో పుట్టాడని పుకారు పడిపోయింది. ఈ పుకారు చాలా దూరం వ్యాపించడం వల్ల కడజాతి కన్యలు కూడా అతన్ని పెళ్ళాడడానికి నిరాకరించారు. అందుచేత అతను బ్రహ్మచారిగా ఉండే రాజ్యాభిషేకం చేయించుకున్నాడు. అతనికి బ్రహ్మచారి రాజు అన్న పేరు వచ్చేసింది. అతను ఒకసారి తన అలవాటు ప్రకారం వేటకని బయలుదేరి అడవిలో తన పరివారం నుంచి తప్పించుకుని ఒంటరిగా అరణ్యమంతా సంచరిస్తూ ఒక ఋషీశ్వరుడి ఆశ్రమంలోకి వెళ్ళాడు. ఆ ఆశ్రమం ఆవరణలో ఒక చిన్న వినాయకుడి గుడి ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన చెట్లు, వాటిని అల్లుకుని వనలతలు ఉన్నాయి. రాజు ఆ లతల మధ్యగా పాకి వెళ్ళి చల్లని నీడలో పడుకుని నిద్రపోయాడు. ఎక్కడో మనుషులు మాట్లాడుతున్నట్టు వినిపించి అతను నిద్ర లేచి ఎదురుగా చూసేసరికి ఒక లావణ్యవతి అయిన మునికన్య వినాయకుడికి మొక్కుతూ, దేవా, నాకు బ్రహ్మచారిరాజు భర్త అయ్యేలాగా అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నది. అతను అమిత ఆశ్చర్యం చెంది లతల చాటు నుంచి ఆ మునికన్య ఎదుటకు వచ్చి, నేనే బ్రహ్మచారి రాజును అన్నాడు. ఆమె ఆ ఆశ్రమంలో ఉండే ఋషీశ్వరుడి కుమార్తె. పేరు కువలవేణి. ఆమె అతన్ని తన వెంట తండ్రి వద్దకు తీసుకువెళ్ళింది. ఆయన వారిద్దరూ వివాహమాడటానికి అనుమతించి ఆశీర్వదించాడు. రాజు కువలైని తన వెంట తెచ్చుకుని ఆమెతో సుఖంగా జీవించసాగాడు. కువలైని పతివ్రతలాగా నిష్కలంకమైన ఆనందం పొందింది. కానీ రాజుకు మాత్రం మనసు అస్థిమితంగా ఉండటము, అస్పష్టమైన వాంఛలతో బాధపడటము ఉంటూ వచ్చింది. ఒకనాడు రాజు రాణి వనానికి వెళ్ళారు. అక్కడ వారు నడుస్తూ ఉండగా వారికి ఒక సన్యాసి ఎదురు వచ్చాడు. దంపతులు ఆయనకు ప్రణామం చేయబోతూ ఉండగా ఆయన తన బాధాన్ని ఒక దర్భముళ్ళపై వేశాడు. కాలిలో దర్భ గుచ్చుకునేసరికి ఆ సన్యాసి పెద్ద పెట్టున అరిచి ఒంటికాలపై గెంతి నోటికి వచ్చినట్టు శాపనార్థాలు ఉచ్చరించాడు. సన్యాసి అయిన వాడు కొంచెమైనా మనోనిగ్రహం లేకుండా ఉండటం చూసి కువలైని గట్టిగా నవ్వేసింది. వెంటనే సన్యాసి తన కోపాన్ని ఆమె మీదకి మరల్చి, తొందరపడకు, నీవు ఏడ్చే రోజు తొందరలోనే వస్తుంది, ఎంతో దూరం లేదులే. ఎవరో చేసిన పాపం నిన్ను కట్టి కడుపుతుంది, చూస్తూ ఉండు అన్నాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికే నగరానికి ఒక వింత మనిషి వచ్చాడు. వాడు మొహం పొడుగుగా గుర్రం మొహంలాగుంది. వాడు వేణు ఊదుతూ వీధి వెంబడి వస్తుంటే ఆ గానం విన్నవారందరూ మతులుపోయి తుమ్ముతాము అనుకుని తమను తాను మరిచిపోయి వెర్రి వేషాలు వేయసాగారు. ఇది చూసి నగరవాసులకు మండిపోయింది. వారు గుర్రమొహం వాడిని పట్టుకుని దుర్గకు బలి ఇవ్వడానికి తీసుకుపోసాగారు. ఈ వార్త రాజుకు తెలిసింది. ఆయన
విచిత్ర వ్యక్తిని పిలిపించి వేణువు వాయించమన్నాడు. గుర్రం మొహంవాడు వాయించాడు. ఆ గానం వింటుంటే ఎల్లప్పుడూ చెదిరి ఉండే రాజుగారి మనసుకు స్థిమితం కలిగింది. ఆయన కళ్ళ ముందు హంసల మయమైన మానస సరస్సు, దాని తీరాన ఒక శాశ్వత సుందరి కనపడ్డాయి. ఆ దృశ్యం చూస్తుంటే రాజును ఇంతకాలము వేధించే అస్పష్టమైన కోరికకు ఒక రూపం వచ్చింది. అతనికి కావలసింది ప్రపంచంలో ఆ శ్వేతసుందరి తప్ప ఇంకేమీ లేదు. ఆయన ఆ శ్వేతసుందరిని తప్ప మిగతా ప్రపంచాన్ని, తన భార్య అయిన కువలయనిని కూడా మర్చిపోయాడు. రాజుగారికి మతిపోయిందన్నారు. ఆయనకు మానస సరస్సును చేరుకోవాలన్న కోరిక పుట్టిందని తెలుసుకుని ఆయన కోట దాటిపోకుండగా భటులు అహోరాత్రులు కాపలా కాశారు. అయినా ఒక రాత్రి రాజు అందరినీ ఏమార్చి కోట వెలుపడి ఎటో బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి కేక వినబడింది. ఆగండి, మీరు మానస సరస్సుకు పోతున్నారు, మీకు దారి చూపిస్తాను. రాజు ఆగి ఆ మనిషిని దగ్గరికి రానిచ్చాడు. ఆమె కోలయిని, కానీ ఆయన గుర్తించలేదు. తనకు దారి చెప్పే మనిషి దొరికినందుకు సంతోషించి ఆమెను వెంట పెట్టుకుని నడిచాడు. రోజులు గడిచిపోతున్నా వారింకా నడుస్తూనే ఉన్నారు. కువలైని నీరసించిపోతున్నది. నీ మూలంగా ఆలస్యమవుతున్నది, నాకు దారి చెప్పు, నేను ముందు వెళ్ళిపోతాను అన్నాడాయన ఆమెతో. మన దారులు వేరయ్యే చోటగాని చెప్పను అన్నదామె. ఆ చోటు కూడా వచ్చింది. నీరసంతోనూ ఆయాసంతోనూ ఆమె ఒక చెట్టు కింద పడిపోయి మరి కదలలేకపోయింది. ఇక మీ దారి మీది, నా దారి నాది. మానస సరస్సుకు ఎటు వెళ్ళాలో నాకు తెలియదు. గొంతులో ఊపిరున్నంతదాకా నేను మీ వెంట ఉండాలన్న కోరికతో మిమ్మల్ని మోసం చేశాను. నా పని అయిపోయింది అన్నది కువలయిని. రాజుకు వెర్రి కోపం వచ్చింది. ఆవేశంలో ఆయన ఆమె పీక గట్టిగా పట్టుకుని ఊపాడు. ఆమె ప్రాణం విడిచింది. ఆమె ప్రాణం పోగానే రాజుకు పట్టిన ఉన్మాదం కాస్త దిగిపోయింది. ఆమె తన భార్య అని, తాను ఆమెను చంపానని తెలుసుకున్నాడు. ఆమె పైన పడి ఏడ్చాడు. ఆమె జుట్టు తన కంఠం చుట్టూ కట్టుకుని ఆమె శరీరాన్ని చేతులతో ఎత్తుకుని సమీపంలో ఉన్న మొడుగులోకి దూకి ఆయన ప్రాణత్యాగం చేసుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, పెద్ద రాజు కదా, 100 మంది బిల్లులను చంపి పాపం చేశాడు. ఆ పాపం ఆయనను, ఆయన భార్యను పీడించడమే కాక ఆయన కొడుకును, ఆయనతో ఎట్టి సంబంధము లేని కువలయిని కూడా ఎందుకు సోకింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పాపం ఒక్క మనిషికే చెందదు. ఆ మనిషికి తోడు ఆ పాపకార్యంతోనూ సంబంధం గల అందరినీ శిక్షిస్తుంది. కువలయినికి తన మామగారితో ఏమీ సంబంధం లేకపోయినప్పటికీ బ్రహ్మచారి రాజు నాకు భర్త కావాలి అని కోరుకున్నప్పుడే తన మామగారు చేసుకున్న పాపంలో పాలు పంచుకోవటానికి సిద్ధమైనది. ఒక ఇల్లు తగలబడితే దాపును ఉండే ఇళ్ళన్నీ తగలబడతాయి. అలాగే పాపం కూడా ఒక వ్యక్తిని, ఒక్కరి కార్యాన్ని అంటిపెట్టుకుని ఉండదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు సజ్జనుడి పాటలు అనే మరో చక్కని చందమామ కథను విందాం. బాగ్దాదులో ఖలీఫాగా ఉండే హరూన్ ఆల్ రషీద్ ఒక్కొక్క రాత్రి నిద్రపట్టక బాధపడేవాడు. అలాంటప్పుడు ఆయన మారువేషంలో తన అనుచరులతో సహా నగర పర్యటన చేయటము, సంగీతం ఆలకించడము, కవిత్వం వినటము, హాస్య కథలు చెప్పించుకోవటము చేసేవాడు. ఇలాగే ఒక రాత్రి ఆయన నిద్ర పట్టక తన అంగరక్షకుడైన మస్రూర్ను పంపి తన మంత్రి అయిన జాఫర్ను పిలిపించాడు. తర్వాత ఆయన జాఫర్ను వెంట పెట్టుకుని పుస్తక భాండారానికి వెళ్ళి అక్కడ పుస్తకాలు వెతుకుతూ ఉండగా ఒక చిన్న పుస్తకం చాలా పాతది కనిపించింది.
ఖలీఫా దాన్ని తీసుకుని దుమ్ము దులిపి పేజీలు తిప్పి చదవసాగాడు. చివరికి ఆయన విరగబడి నవ్వి మరుక్షణమే కంటతడి పెట్టుకున్నాడు. ఇదంతా చూస్తున్న జాఫర్కు చాలా ఆశ్చర్యం కలిగింది. అతడు ఖలీఫాను ఏలినవారు ఆ పుస్తకం చదువుతూ మొదట నవ్వటానికి, తర్వాత కంటపెట్టడి పెట్టడానికి కారణమేమిటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఖలీఫా మండిపడి, ఓరి ధూర్తుడా, నన్ను ప్రశ్నించడానికి నీవెవడవు? అలా అడిగినందుకు నీకు ఇదే శిక్ష. నేను ఎందుకు నవ్వానో, ఎందుకు ఏడిచానో, ఈ పుస్తకంలో ఉన్న విషయమేమిటో చెప్పగలవాణ్ణి నీవు తీసుకురాలేకపోయావో నీ తల తప్పక తీయించేస్తాను అన్నాడు. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టయినది. జాఫర్ వినయంగా, దాసుడు చేసినది తప్పే, తప్పులు ఎవరైనా చేయవచ్చు, క్షమించే తాహతు ఏలిన వారికి మాత్రమే ఉంటుంది అన్నాడు. అయితే నిన్ను క్షమించేది లేదు. నా నోట శిక్ష చెప్పినాక అది అమలు జరగవలసిందే అన్నాడు ఖలీఫా. దేనికైనా వ్యవధి కావాలి, అంటే సమయం కావాలి. ఆ సంగతి మనకు తెలియగలందుకే అల్లా ఒక్క క్షణంలో సృష్టి యావత్తూ చేయగలిగి ఉండి కూడా 6 రోజుల పాటు సృష్టిక్రియ జరిపించాడు. నాకు 3 రోజులు గడువివ్వండి అని జాఫర్ ప్రాధేయపడ్డాడు. సరే, నీకు 3 రోజులు గడువిచ్చాను. నేను చెప్పిన సమస్య విప్పగలవాడిని వెతికి పట్టుకురా అన్నాడు ఖలీఫా. జాఫర్ సరాసరి ఇంటికి వెళ్ళి తన తండ్రికి, సోదరుడికి జరిగిందంతా చెప్పి, ప్రభువులను సేవించడం, పాముతో చెలగాటం, నేను ఈ రాజ్యంలో ఉండటం నాకు మీకు కూడా అపాయకరం, నేను దేశాల మీద వెళ్ళిపోతున్నాను అని తన వారి వద్ద సెలవు తీసుకుని తన కరవాలము 1000 ధీరాణాలు వెంట పెట్టుకుని కంచెరగాడిద పైన ఒంటరిగా డమాస్కును నగరానికి పయనమయ్యాడు. డమాస్కస్ భూలోక స్వర్గమని ఖ్యాతి పొందిన అందమైన నగరం. జాఫర్ తన కంచెరగాడిద మీద నుంచి దిగి దాన్ని నడిపిస్తూ నగర సౌందర్యాన్ని విలోకిస్తూ వీధి వెంట నడుస్తూ ఉండగా ఆయన ఒక దివ్య భవనం లాంటిది కనబడింది. దాని చుట్టూ పెద్ద తోట ఉన్నది. ఆ తోటలో పట్టుబట్టలతో తయారు చేసిన గుడారం ఉన్నది. దానిలో ఖురాసాన్ రత్న కంబళాలు పరిచి ఉన్నాయి. వాటి మీద బాలీసులు, మెత్తలు వేసి ఉన్నాయి. గుడారం మధ్య పున్నమచంద్రుడు లాంటి యువకుడు కూర్చుని ఉన్నాడు. అతనికి ఎదురుగా అనేక మంది అతిథులు కూర్చుని మేలైన మంచి పానీయాలు సేవిస్తున్నారు. ఆ దృశ్యం చూస్తూ నిలబడి ఆనందతన్మయుడైన జాఫర్కు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆశ్చర్యం కలిగించేలాగా ఆ యువకుడి సరసను కూర్చుని యువతి కిన్నెర మీటుతో దివ్యమైన పాట పాడటం ప్రారంభించింది. అమృతధారలాంటి ఆ గానానికి పరవశుడై జాఫరు కొంచెం సమీపంగా వచ్చాడు. అప్పుడు గుడారంలోని యువకుడు అతన్ని గమనించి, దుమ్ము కొట్టుకుని ఉండటం వల్ల దూర ప్రయాణం చేసి వచ్చిన వాడిని గ్రహించి బానిస కుర్రవాడిని పంపి జాఫర్ను తన వద్దకు ఆహ్వానించాడు. జాఫర్కు ఎదురు వెళ్ళి ఘనంగా స్వాగతం చెప్పి, తమ రాక వల్ల నా గృహం పావనమైనది అన్నాడు. నౌకర్లు జాఫర్ కోసం దివ్యమైన భోజన పదార్థాలు తెచ్చారు. జాఫర్ చేతులు కడుక్కోవడానికి ఆ యువకుడే నీరు అందించి ఆయనకు తానే స్వయంగా వడ్డించాడు. ఈ ఆతిథ్యం చూసి జాఫరు మనసు ఆనందించినప్పటికీ ఖలీఫా ఆగ్రహాన్ని అతని కన్నా మరవలేకపోయాడు. జాఫర్కు ఆతిథ్యం ఇచ్చిన యువకుడి పేరు అత్తాఫ్. అతను గొప్ప ధనికుడే కాక అతిథి సత్కారంలో అపూర్వమైనవాడు. అతిథిని చక్రవర్తి కన్నా హెచ్చుగా చూడాలని, అతిథికి అవసరమైతే తన సర్వస్వము, తన ప్రాణము కూడా ఇవ్వాలని పూర్వులు చెప్పిన ధర్మాన్ని అక్షరాలా అనుసరించేవాడు. తన అతిథి ఏదో బాధిస్తున్నదని తెలిసి అతని మనసుకు ఉల్లాసం కలగడానికి అత్తాఫ్
సాయశక్తులా ప్రయత్నించాడు. తమ ఎవరు, ఎక్కడి నుంచి, ఏ పని మీద మా నగరానికి దయచేశారు అని అతను అడిగితే, జాఫర్, మాది బస్రా, నేనొక సైనిక దళాధిపతిని, ఖలీఫాకు చెల్లించలేక ప్రాణభీతితో ఇక్కడికి పారిపోయి వచ్చాను అని జవాబు చెప్పాడు. తమ దురదృష్టం మా అదృష్టమన్న మాట. నా ఇల్లు మీ ఇల్లే అనుకోండి, నేను మీ వాడినే. మీరిక్కడ మీ ఇష్టం వచ్చినన్ని ఏళ్ళు నిస్సంకోచంగా ఉండిపోండి అన్నాడు అత్తఫ్. జాఫరు 4 నెలలు అత్తఫ్ అతిథిగా గడిపాడు. ఇంతకాలము అత్తఫ్ జాఫర్ను క్షణం పాటు కూడా వదలక అతని వెంట నీడలాగా ఉంటూ వచ్చాడు. ఒకనాడు జాఫర్ అత్తఫ్తో తనకు ఒంటరిగా నగరమంతటా తిరగాలనున్నట్టు చెప్పాడు. అత్తఫ్ అతనికి ఒక మంచి గుర్రాన్నిస్తానంటే జాఫరు తనకు కాలినడకనే తిరగాలని ఉందన్నాడు. అత్తఫ్ అతనికి ఒక సంచిలో 300 దీనారాలిచ్చి అవసరానికి వెంట ఉంచుకోమన్నాడు. జాఫర్ మెల్లిగా నడుచుకుంటూ ఖలీఫా వల్ల తనకు కలిగిన అవమానానికి కుళ్ళుతూ మసీదుకు వెళ్ళి అక్కడ 4 మంచి ముక్కలు చదివి చెవుని వేసుకుని మనశ్శాంతిని పొంది బయటకు వచ్చి బిచ్చగాళ్లకు దాన ధర్మాలు చేసి ఊరు చూస్తూ ఒక పెద్ద భవంతి వద్దకి వచ్చాడు. ఆ ఇంటికి ఎదురుగా ఒక చలవరాతి బెంచి ఉన్నది. దానిపై తివాసీ పరిచి ఉన్నది. జాఫర్ దాని మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అతనికి ఎదురుగా ఉన్న కిటికీ తెరుచుకున్నది. ఒక అద్భుత లావణ్యవతి కనిపించి వెలుపల ఉన్న పూల మొక్కలకు నీరు పోసి తల ఎత్తి జాఫర్ను చూసింది. ఆమె అందం చూడగానే జాఫర్ హృదయాన్ని ప్రేమ దహించి ప్రారంభించింది. ఆమె కిటికీ మూయబోతూ జాఫర్ తన కేసి తదేక దృష్టితో చూస్తూ ఉండడం గమనించి, ఏమండి, ఇల్లు మీ ఇల్లా అని అడిగింది. లేదు దేవి, కానీ ఈ బానిస నీవాడు అన్నాడు జాఫర్. అయితే అది మీ ఇల్లు కానప్పుడు మీ తోవను మీరు ఎందుకు వెళ్ళిపోరు అని ఆమె అడిగింది. నీ మీద 2 పద్యాలు కట్టడానికి కాస్త ఆగాను అన్నాడు జాఫర్. ఏది చదవండి అన్నదామె. జాఫరు 2 పద్యాలు చదివాడు. వాటిని శ్రద్ధగా విని ఆమె, మీకన్నా మీ పద్యాలే కాస్త నయం అంటూ కిటికీ మూసేసుకున్నది. ప్రామవాది సోకిన జాఫరు ఆమె మళ్ళీ కనిపిస్తుందనే దురాశతో కిటికీ దగ్గర చీకటి పడేదాకా ఆ బెంచి మీదనే కూర్చుని కాళ్ళు ఈడ్చుకుంటూ ఆతఫ్ ఇంటికి వెళ్ళాడు. జాఫర్ని చూడగానే ఆతఫ్ ఆదుర్దాగా, అలా ఉన్నారేం అని అడిగాడు. నా ఒంట్లో ఏమీ బాగాలేదు తమ్ముడు, నాకు బతకాలన్న కోరిక కూడా పోతున్నది అన్నాడు జాఫర్. అత్తఫ్ ఆందోళన మరింత అయినది. అతను నౌకర్ను పంపి నగరంలోని గొప్ప వైద్యుని పిలిపించాడు. వైద్యుడు జాఫర్ను పరీక్షించి ఇది ప్రేమ వ్యాధి అన్నాడు. అత్తఫ్ ఈ మాట వినగానే పక్కునవ్వి, ఆ అమ్మాయి ఎవరు అని జాఫర్ను అడిగాడు. ఉన్న సంగతి చెబితే కానీ అత్తఫ్ వదలడం తెలుసుకుని జాఫరు జరిగిందంతా చెప్పి ఆ స్త్రీని, ఆమె ఉండే ఇంటిని వర్ణించి చెప్పాడు. అత్తఫ్ గుండె గుబుక్కుమన్నది. ఎందుకంటే జాఫర్ ప్రేమించిన స్త్రీ అతనికి దగ్గర బంధువు, అతనికి భార్య కానున్నది. వారిద్దరూ పరస్పరం ప్రేమించుకుంటున్నారు కూడాను. ఈ సంగతి జాఫర్కు తెలిస్తే అతను తన ప్రేమను చంపేసుకుంటాడు. కానీ అత్తఫ్ ఆదర్శం భగ్నమవుతుంది. అతిథి కోరిన కోరికను ఎంత స్వల్పమైన దాన్ని కూడా తోసిపుచ్చరాదని అత్తఫ్ నియమం. తన అతిథి తన ప్రియురాలిని కోరుకోవడం గాఢంగా కోరుకుంటున్నాడు. అటువంటి కోరికను చావనివ్వవచ్చునా? అత్తఫ్ తన బంధువుల ఇంటికి వెళ్ళి తన ప్రియురాలతోనూ ఆమె తండ్రితోనూ మాట్లాడాడు. నాలో ఒక పవిత్రమైన కోరిక కలిగింది. నేను పుణ్యక్షేత్రాలు చూడబోతున్నాను. మక్కా వెళ్ళి అక్కడ కొన్ని ఏళ్ళుంటాను. తర్వాత మదీనా వెళ్ళి అక్కడ కూడా కొన్ని ఏళ్ళు గడపాలని ఉంది. ఈ కార్యక్రమానికి అంతరాయం ఉంటుంది కనుక నా పెళ్ళి ప్రయత్నం మానుకున్నాను. మంచి సంబంధం ఏదైనా చూసి
మీ అమ్మాయికి పెళ్లి చేసేయండి, నా పైన ఆశలు పెట్టుకోవద్దు అన్నాడు. ఈ మాటలు విని తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కూడా గిలగిల్లాడారు. ఈ వయసులో నీ బుద్ధి మక్కా మదీనాలపైకి ఎందుకు మళ్ళింది? హాయిగా పెళ్ళాడి జీవితం సుఖంగా లేని ప్రయాసలన్నీ ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నావు అన్నారు. పవిత్రమైన నా నిర్ణయాన్ని మార్చి యత్నించకండి. నేను ఉన్న సంగతి చెప్పిపోవడానికే వచ్చాను, మీ సలహా కోసం రాలేదు అంటూ అత్తాఫ్ తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. అతను జాఫర్తో, మిత్రమా, చింత మానుకో, నీ కోరిక నెరవేరే ఏర్పాట్లు చేసి వచ్చాను. ఒక్క చిన్న మోసం చేస్తే నీకా పిల్ల భార్య అవుతుంది. మా మామ గొప్పవాడు, తన కుమార్తెను ఊరు పేరు లేని వాడికి ఇవ్వడు. అందుచేత నీకు కావలసిన పరివారము, గుడారాలు, బానిసలు మొదలైనవి నేను సమకూరుస్తాను. నీవు నగరం వెలుపల అట్టహాసంగా శిబిరం వేసి ఉండు. నీవు సాక్షాత్తు ఖలీఫా మంత్రి అయిన జాఫర్ అని నేను ఊళ్ళో పుకారు చేస్తాను. తర్వాత నీవు మా మామకు కబురు చేసి ఆయన కుమార్తెను పెళ్ళాడగోరుతున్నావని చెప్పించు. నీకు నీ ప్రియురాలతో వివాహం అయిపోతుంది అన్నాడు. తన అతిథి నిజంగా ఖలీఫా మంత్రేనని అత్తాఫ్ ఎరుగడు. అయినా దైవికంగా అతని నోటి వెంట ఆ మాటే వచ్చింది. అతను నగరానికి దూరంగా గుడారాలు, సిబ్బంది, గుర్రాలు, ఇతర హంగామా అమర్చి జాఫర్కు తగిన దుస్తులు ఏర్పాటు చేసి అతన్ని రహస్యంగా శిబిరంలో రాత్రివేళ ప్రవేశపెట్టాడు. అతను పంపగా కొందరు బానిస నౌకరులు డమాస్కస్లోని నాయబ్ అంటే రాజప్రతినిధిగా వద్దకు వెళ్ళి బాగ్దాదు నుంచి ఖలీఫా వారి ప్రధానమంత్రి జాఫర్ వేంచేసి నగరం వెలుపల మకాం వేసి ఉన్నారని చెప్పారు. నాజాబ్ వెంటనే నగర ముఖ్యులను వెంట పెట్టుకుని అట్టహాసంగా జాఫర్ శిబిరానికి వెళ్ళి, ప్రభు, తమ రాక గురించి ముందుగా కబురు పంపకపోయారా? ఘనమైన స్వాగత సన్మానం ఏర్పాటు చేస్తూనే ఉంటాము అన్నారు. అందుకు జాఫర్, అది అంత ముఖ్యం కాదు, నేను గాలి మార్పు కోసం బయలుదేరి వచ్చాను. నా వివాహం అయ్యే వరకు మాత్రం ఉండి తిరిగి వెళతాను. మీ నగరంలో అమర్ అనే సంపన్నుడికి ఒక కుమార్తె ఉన్నదని విన్నాను. నాకు ఆమెకు వివాహం ఏర్పాటు చేయగలరేమో చూడండి అన్నాడు. నాయబ్ వెంటనే బయలుదేరి వెళ్ళి అమర్కు మంత్రిగారి కోరిక నివేదించాడు. అమర్ తల వంచక తప్పింది కాదు. అత్తాఫ్ ఇచ్చిన సహకారం ధర్మమా అంటూ జాఫర్ అందరికీ బంగారము, బట్టలు, కానుకలు పెట్టాడు. వివాహ సమ్మతి పత్రం రాయటానికి కాజీ వచ్చాడు. పత్రంపై సాక్షులు సంతకాలు చేశారు. అందరికీ పానకము, భోజనము మొదలైనవి పెట్టారు. జాఫరు తన భార్యతో సహా కాపురం ఉండటానికి ఒక ఇల్లు ఏర్పాటు చేస్తానని నాయబ్ అన్నాడు. కానీ జాఫర్, నేను ఖలీఫా గారి ఆజ్ఞను అనుసరించి వచ్చిన వాడిని కాను, అందుచేత తిరిగి వెళ్ళిపోవాలి. మా వివాహపు వేడుకలన్నీ బాగ్దాదు నగరంలోనే జరుగుతాయి అన్నాడు. అయితే అతను పరివారంలో సహా బాగ్దాదు దిక్కుగా బయలుదేరాడు. అతని భార్య ఒక మేనాలో ప్రయాణం చేసింది. వారు కొద్ది గంటలు ప్రయాణం చేశారో లేదో అత్తాఫ్ వెనుక నుంచి గుర్రం మీద వచ్చి వారిని కొలుసుకున్నాడు. అతను జాఫర్ను ఆలింగనం చేసుకుని, సోదరా, నీవు బయలుదేరిన క్షణం నుంచి నా గుండె దడదల్లాడిపోతున్నది. నీకు ఎడమైన దానికన్నా నీ పరిచయమే లేకపోతే ఎంత బాగుండు అనిపిస్తున్నది అన్నాడు. అత్తాఫ్ తనకు చూపిన ప్రేమాధరాలకు, ఇచ్చిన ఆతిథ్యానికి, చేసిన సహాయానికి జాఫర్ కృతజ్ఞత తెలుపుకున్నాడు. ఇద్దరు గుడారంలో కలిసి భోజనం చేశారు. ఈ యోగక్షేమాలు విడవకుండా తెలుపుతూ ఉండాలి అంటూ అత్తాఫ్ జాఫర్కు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాడు. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.